ఒక వ్యక్తి ఆయనకి ప్రపంచంలో చాలా పవర్ఫుల్ పర్సన్స్‌తో సంబంధాలు, రహస్యమైన ఫ్లైట్ ట్రావెల్ రికార్డ్స్ మరియు బయటికొచ్చిన కోర్ట్ డాక్యుమెంట్స్. సో, ఈరోజు ప్రపంచంలో చాలా పెద్ద కాంట్రోవర్సీ అయిన టాపిక్ ఎప్‌స్టీన్ ఫైల్స్. ఈ ఫైల్‌లో నిజంగా ఏమి ఉంది? ఎందుకు ఈ కేస్ ప్రపంచానికి షాక్ చేసింది? ఈ వీడియోలో మనం కంప్లీట్‌గా తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రపంచం వ్యాప్తంగా డిస్కషన్‌లో ఉన్న ఒక సెన్సిటివ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎప్‌స్టీన్ ఫైల్స్ అంటే సింపుల్ డాక్యుమెంట్ అయితే కాదు. ఇది ఒక పెద్ద క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ సంబంధించిన రికార్డ్ కలెక్షన్స్. ముందుగా మనం తెలుసుకోవాల్సింది జెఫ్రీ ఎప్‌స్టీన్ ఎవరు? సో, జెఫ్రీ ఎప్‌స్టీన్ ఒక అమెరికన్ ఫైనాన్షియర్. అంటే చాలా రిచ్ పీపుల్ మనీ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్ చేసే ఒక వ్యక్తి. ఆయనకి ప్రపంచంలో చాలా పెద్ద పెద్ద పర్సన్స్‌తో పరిచయాలు ఉంటాయి. కానీ తర్వాత ఆయన మీద సీరియస్ ఆరోపణలు వచ్చాయి. ప్రత్యేకంగా మైనర్ ట్రాఫికింగ్ మరియు సెక్సువల్ ఎక్స్‌ప్లోయిటేషన్ కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. ఈ ఆరోపణల తర్వాత పెద్ద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయ్యింది. అప్పుడు బయటికి వచ్చిన డాక్యుమెంట్స్ కలెక్షన్‌ని ఎప్‌స్టీన్ ఫైల్ అని పిలుస్తారు. ఇప్పుడు చాలా మంది అడిగే క్వెషన్ ఎప్‌స్టీన్ ఫైల్ అంటే ఏంటి? ఇది ఏమి డాక్యుమెంట్? సో, ఇది అనేక రకాల రికార్డ్స్ కలిసి ఉంటది. సో, ఈ ఫైల్‌లో యూజువల్‌గా ఉండే ఏంటంటే కోర్ట్ కేస్ డాక్యుమెంట్స్, ఫ్లైట్ ట్రావెల్ రికార్డ్స్, కాంటాక్ట్ లిస్ట్, విక్టిమ్ స్టేట్మెంట్, ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్. ఈ ఫైల్‌లో ఇవన్నీ ఉంటాయి. సో, ఇక్కడ మోస్ట్ కాంట్రోవర్సీ జరిగిన ఒక టాపిక్ ఏంటంటే ఫ్లైట్ లాగ్స్. ఈ కేస్‌లో ఎక్కువ కాంట్రోవర్సీ క్రియేట్ చేసింది. సో, జెఫ్రీ ఎప్‌స్టీన్ దగ్గర ఒక ప్రైవేట్ ఏరోప్లేన్ ఉండేది. ఈ ఏరోప్లేన్‌లో ఎవరు ట్రావెల్ చేశారు అనే రికార్డ్స్ ఇన్వెస్టిగేషన్‌లో బయటికొచ్చాయి. ఈ లిస్ట్‌లో చాలా పవర్‌ఫుల్ పర్సన్స్ పేర్స్ ఉంటాయి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఫ్లైట్ రికార్డ్‌లో పేరు ఉండడం మాత్రమే వాళ్ళ తప్పు ఉంది అని ప్రూవ్ చెయ్యదు. కొన్నిసార్లు ఇన్వెస్టిగేషన్‌లో పార్ట్‌గా మాత్రమే మెన్షన్ చేస్తారు. ఈ కేస్ సొసైటీలో పవర్ మరియు ఇన్‌ఫ్లుయెన్స్ గురించి పెద్ద డిస్కషన్ స్టార్ట్ చేసింది. సో, ఇప్పటివరకు మనం ఎప్‌స్టీన్ ఎవరు? మరియు ఎప్‌స్టీన్ ఫైల్ అంటే ఏమి అని తెలుసుకున్నాం. నెక్స్ట్ పార్ట్‌లో ఈ కేస్ ఎలా స్టార్ట్ అయింది? ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగింది? మరియు ఈ కేస్ ఫైనల్‌గా ఎలా ఎండ్ అయింది? అవి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే, ఇష్టమైంటే నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. అట్లాగే గంటని నొక్కండి. ఇంట్లో మీ తెలుగు ఫైల్స్.